ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికి కూడా నా ప్రేమ వందనాలు. సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని సంగతులు ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4 నుండి కొన్ని వచనాలు చదువుదాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం నుండి కొన్ని వచనాలు. యోహాను ఆసియలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. 8వ వచనం నుండి, అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తొయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. చదవబడిన లేఖన భాగాలు దేవుడే తన ఆత్మ ద్వారా దీవించి చేరి వచ్చిన మనందరికీ కూడా అర్థమవ రీతిలో మనతో మాట్లాడునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథములోని చిట్ట చివరి పుస్తకం ప్రకటన గ్రంథం. మొట్టమొదటి పుస్తకం ఆదికాండం గ్రంథం. ఈ ఆదికాండం గ్రంథానికి ప్రకటన గ్రంథానికి మధ్య అనేక పోలికలు ఉన్నాయి. ఆదికాండం గ్రంథం అనేక ఆరంభాలకు నెలవైనటువంటి గ్రంథం. అదేవిధంగా ప్రకటన గ్రంథం కూడా అనేక ఆరంభాలకు నిలయమైనటువంటి గ్రంథం. మొట్టమొదటి ఆదికాండం గ్రంథంలో మొదటి వచనంలోనే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అనేటువంటి మాట మనం చూస్తాం. సృజించబడినటువంటి భూమి నిరాకారంగా శూన్యంగా ఉండగా దాన్ని ఏ విధంగా దేవుడు పునఃసృష్టి చేశాడో ఆ వివరాలన్నీ కూడా మొదటి అధ్యాయంలో వ్రాయబడగా, ఆ సృష్టి తిరిగి పునర్నిర్మించబడిన తర్వాత ఈ భూమి మీద మానవుని యొక్క సృష్టి జరిగింది. దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మానవుణ్ణి సృజించుకున్నాడు. ఆ మానవుడు నివసించడానికి ఒక ఏదెను అనేటువంటి ఒక తోటను వేశాడు. ఆ తోటలో మానవునికి సంతోషాన్ని ఇచ్చే, మానవుని జీవనానికి అవసరమైనటువంటి ప్రతిదీ కూడా దేవుడు సమకూర్చి ఇచ్చాడు. అనగా మానవుడికి ఈ భూమి మీద జీవించాలంటే ఆహారం కావాలి, నీరు కావాలి. వాటిని సమృద్ధిగా దేవుడు ఏదైనా వనంలో సమకూర్చాడు. మానవుడిని తన పోలికలో చేసినప్పుడు తన పరిశుద్ధతను ఇచ్చాడు. పరిశుద్ధతను బట్టి దేవుడు మానవుడితో సహవాసం చేయగలిగాడు. అదేవిధంగా ఆ మానవునికి అవసరమైనటువంటి ఆహారం కొరకు ప్రతి విధమైనటువంటి మంచి ఫలవృక్షాలను దేవుడు అక్కడ చెట్లు మొలిపించి సమృద్ధైనటువంటి ఆహారం ఇచ్చాడు. మానవునికి కావలసినటువంటి పానీయం కొరకు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 నదులను ఏదైనా వనములో దేవుడు సిద్ధపరిచించాడు.
మొదటి నది పీషోను, గీహోను రెండవ నది, మూడవ నది హిద్దెకెలు, నాలుగవ నది యూఫ్రటీసు. ఈ 4 నదులు కూడా ఏదైనా వనము నుండి ప్రవహిస్తూ ఉన్నాయి. ఆనాడు ఆ నదులలో ప్రవహించినటువంటి నీరు అది స్వచ్ఛమైనటువంటి, ఎటువంటి కంటామినేషన్ లేనటువంటి స్వచ్ఛమైన నీరు, మానవుని ఆరోగ్యానికి దోహదపడేటువంటి నీరు. ఈ రోజుల్లో మనం నీళ్ళ గురించి చెప్పుకోనక్కర్లు. ప్రత్యేకించి ఇప్పుడు నదిలో వచ్చే నీళ్లు వచ్చినట్టు తాగాము అంటే వెంటనే గుంటూరులో ఉన్న హాస్పిటల్ సరిపోవు. కానీ ఆనాడు దేవుడు మానవునికి అవసరమైన ప్రతిదీ, మొదటిగా ఆహారం, నీరు కంటే కూడా ముందు ముఖ్యమైనది మానవుడు బ్రతకడానికి ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ ప్రతిదీ దేవుడు సిద్ధపరిచించాడు. ఈ సిద్ధపరిచిన తర్వాత మానవుడిని నిర్మించి మానవుడికి అవసరమైన ప్రతిదీ కూడా అక్కడ ఏర్పాటు చేసి ప్రతి సాయంకాలపు వేళ చల్లపూట దేవుడే ఆ పరలోకము నుండి దిగి వచ్చి మానవునితో సహవాసం చేసినటువంటి పరిస్థితి. ఇది ఏదేను వనములో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం. అంత మాత్రమే కాదు, దేవుడు మానవుల కొరకు సృజించినటువంటి సకల విధమైనటువంటి జీవరాశులు, జంతువులు, పశువులు, పక్షులు అన్నీ కూడా మరి ఒక సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణంలో ఆ ఏదేను వనంలో జీవిస్తూ ఉండేవి. ఇది ఏదేను వనం యొక్క దృశ్యం. ఎందుకంటే క్రూర జంతువులు, సాధు జంతువులు అన్ని కూడా కలిసి సహవాసం చేస్తున్నటువంటి దృశ్యం. ఒక్కసారి అది ఎలా ఉంటుంది అనేది నేను ఒక్కసారి మీకు గ్రంథంలో నుండి నేను చూపిస్తాను. యెషయా గ్రంథంలో ప్రవక్త ద్వారా దేవుడు వాటినన్నిటిని కూడా ముందుగానే వ్రాయించి ఉంచటం జరిగిందండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. 6వ వచనం నుండి ఎలా ఉండేది ఏదేను వనములోని ఆ సుందర దృశ్యం అనేది మనం చూస్తే, తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయను. ఈ రోజులు ఇది మనకి అసాధ్యమైనటువంటి సంగతి. ఒక తోడేల్ని, ఒక గొర్రెపిల్లని ఒక చోట పెడితే ఒక 5 నిమిషాల తర్వాత గొర్రెపిల్ల కనపడదు. తరువాత చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. ఈ రోజుల్లో అలా పండుకుంటే మరుక్షణంలో మేకపిల్ల కనబడదు. తరువాత దూడయు కొదమసింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా, చూడండి అక్కడ కొదమసింహం కనపడతా ఉంది, ఒక చిన్న దూడపిల్ల కనపడతా ఉంది, పెంచబడిన ఒక కోడె కనపడతా ఉంది. మరుక్షణం ఒక 10 నిమిషాల తర్వాత ఈ దూడ కనపడదు, కోడె కనపడదు. అంటే ఆ క్రూరత్వం అనేది అక్కడ ఉంటుంది. తరువాత ఈ 3 కూడుకుంటే, అంటే దూడ, కొదమసింహము, కోడె, ఈ 3 కూడుకుంటే ఎవరు తోలుతున్నారు వాళ్ళని? ఒక చిన్న బాలుడు కదా. ఈ రోజుల్లో అది సాధ్యపడుతుందా? పడదు. తరువాత ఆవులు ఎలుగులు కూడి మేయును. ఆవులు ఎలుగులు కూడి మేస్తాయట. తరువాత వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొను. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ల యొద్ద ఆట్లాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. ఇది ఏదేను వనములోని దృశ్యం. అంత మాత్రమే కాదు, ఈ జంతువులన్నీ కూడా ఒకానొక రోజు ఒక ముఖ్యమైన పని మీద ఆదాము దగ్గరకు వచ్చినాయండి. చూడండి, ఆదికాండం గ్రంథం 2వ అధ్యాయం 19-20 వచనాలు. ఈ భూమి మీద దేవుడు సృష్టించిన జంతువులన్నీ కూడా, ఇప్పుడు మనం చదువుకున్న క్రూర జంతువులు, సాధు జంతువులు అన్నీ కూడా ఒక పని మీద ఆదాము దగ్గరకు వచ్చినాయి ఒకరోజు. ఏంటట ఆ పని చూస్తే, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. చూడండి, అతని యొద్దకు వాటిని రప్పించాడు. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి జంతువు కూడా ఒకానొక దినాన ఆదాము దగ్గరకు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి చెప్పండి? పేర్లు పెట్టించుకోవడానికి వచ్చినాయి. అప్పుడు దాకా వాటికి పేర్లు లేవు. అదిగో ఏదైనా మనలో ఉన్నాడయా, నా కుమారుడు ఉన్నాడు, వెళ్ళండి మీకు పేర్లు పెడతాడు అన్నాడు దేవుడు. ఇక అన్ని పొలవమంటూ నాకే పేరు పెడతాడు అని అన్ని బయలుదేరి వచ్చినాయి. వరుసగా వస్తుంటే ఆదాము ఏం చేస్తున్నాడు? సింహం వచ్చింది. నీ పేరు సింహం అంటే, అబ్బా ఎంత మంచి పేరు పెట్టావా ఆదాము, థ్యాంక్ యూ అనుకుంటూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎలుగుబంటి వచ్చింది, పులి వచ్చింది, గాడిద వచ్చింది, నక్క వచ్చింది. ఇలా ప్రతి దానికి కూడా ఆదాము పేర్లు పెట్టాడు. ఆ పేర్లునే ఈరోజు మనం పిలుచుకుంటున్నాం.
అదే రాశాడు కదా ఇక్కడ. తర్వాత చూడండి, ఆదాము ప్రతి దానికి కూడా, దేనికి? జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అంతే. ఇవన్నీ కూడా ఆదాము పెట్టినటువంటి పేర్లు. దేవుడే స్వయంగా ఈ విషయాన్ని మోషేకు తెలియజేయగా మోషే ఈ గ్రంథములో రాశాడు. తర్వాత చూడండి, అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. చూడండి, పేర్లు కూడా పెట్టాడు. అయితే నేను ఇది ఎందుకు జ్ఞాపకం చేశానంటే, దేవుడే ప్రతి జీవిని సృష్టించినటువంటి వాడు, ప్రతి జీవికి ఆహారం ఇచ్చినటువంటి వాడు, మానవుని నిర్మించి మానవుడు ఎలా ఉండాలో మానవునికి రూపునిచ్చినటువంటి వాడు, మానవునికి జీవవాయువునిచ్చి అతని జీవించు ప్రాణిగా చేసినటువంటి వాడు. ఇలాంటి దేవుడు ఆ జంతువులన్నింటినీ ఆదాము దగ్గరికి పంపించినప్పుడు అవన్నీ ఎంత సామరస్యంగా ఆ ఏదెను వనంలో ఆదాముతో హవ్వతో అవి జీవించినయో మనం చూస్తున్నాం. ఇలాంటి మరొక సందర్భమే ఆదాము పాపములో పడిపోయిన తర్వాత కూడా జంతువులన్నీ కలిసినటువంటి దృశ్యాన్ని తిరిగి అదే ఆదికాండం గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండం గ్రంథం 6వ అధ్యాయంలో కనుక మనం గమనించినట్లయితే చూడండి, 19వ వచనం, 19వ వచనం, మరియు నీవు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకున్నటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలో 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలెను, వాటిలో మగదియు ఆడిదియు ఉండవలెను. ఇక్కడ సమస్తమైనటువంటి జంతువుల్ని కూడా ఓడలోకి తీసుకొని రమ్మని దేవుడు నోవహుతో చెప్పగా చూడండి, మళ్ళీ అక్కడే 7వ అధ్యాయం 8-9 వచనాలు, ఆదికాండం 7వ అధ్యాయం 8-9 వచనాలు. దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను పాకు వాటన్నిటిలోనూ మగది ఆడది జతలు జతలుగా ఓడలో ఉన్నటువంటి నోవహునద్దకు చేరను. 14వ వచనం, ఆయా జాతుల ప్రకారం ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారం నేల మీద పాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించను. జీవాత్మ గల సమస్త శరీరంలో 2 ఓడలో ఉన్న నోవహునద్దకు ప్రవేశించను. ప్రవేశించినవన్నీ దేవుడికి అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదియు ఆడదియు ప్రవేశించను. అప్పుడు ఓడలో యెహోవా అతన్ని మూసివేసెను. ఇప్పుడు మరొకసారి ఆ ఏదెను వనములో కనబడినటువంటి ఆ సుందర దృశ్యాన్ని నోవహు ఓడలో చూస్తున్నామండి. ఏ ఓడలోనైతే దేవుడు నోవహును అతని యొక్క కుటుంబ సభ్యులైనటువంటి మిగిలిన 7 మొత్తం 8 మందిని ఆ ఓడలోకి రప్పించాడో ప్రవేశపెట్టాడో, అదే ఓడలో ఈ భూమి మీద దేవుడు సృష్టించినటువంటి మరి నాసికారంధ్రములలో జీవవాయువు కలిగినటువంటి ప్రతి ప్రాణి కూడా ఆ ఓడలో ప్రవేశించింది. క్రూర జంతువులు సాధు జంతువులు పక్క పక్కనే ఓడలో ఎన్ని రోజులు ఉన్నాయండి? 150 రోజుల కంటే పైన కలిసి జీవించినాయి. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం అంటే అది దేవుని యొక్క ఆశ్చర్య కార్యం, ఆయన కృప ద్వారా సాధ్యపడినటువంటి కార్యం. అలాగైతే ఇలాంటి సుందరమైనటువంటి దృశ్యం ఏదైనా వనంలో ఉంటూ ఉండగా ఆ మొట్టమొదటి మానవుల యొక్క పాపాన్ని బట్టి వారు దేవునితో ఉన్నటువంటి ఆ సమాధానాన్ని కోల్పోయారు. ఆరాధనలో మనం చక్కని వర్తమానాన్ని విన్నాం. దేవుడు మానవుడు కలిగి ఉన్నటువంటి సంబంధాన్ని మానవుడే తన యొక్క అవిధేయత ద్వారా తెంచివేసుకున్నాడు. ఆ తెగిపోయినటువంటి బంధాన్ని తిరిగి కలపడం కొరకు దేవుడే తన కుమారుడిని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపగా ఆయన మనస్థానములో కల్వరి శిలువలో బలియాగమై మన కొరకు తన్ను తానే అర్పణగాను బలిగాను అర్పించుకొని ప్రాణం పెట్టి రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి గొప్ప రక్షణ సిద్ధం చేయగా అట్టి గొప్ప రక్షణ గూర్చినటువంటి రక్షణ సువార్తను విని ఆ సువార్తలో విశ్వాసం ఇచ్చాం మనం. రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ఏమని చెప్తా ఉందంటే, సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను అని అపోస్తుడైనటువంటి పౌలు గారు తన వ్యక్తిగత సాక్ష్యం ఇస్తూ సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను, ఎందుకనగా నమ్ము ప్రతివానికి యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా సరే
అతడు ఎవరైనా సరే మానవుడైతే చాలు, నమ్ము ప్రతివానికి కూడా రక్షణ కలుగజేయుటకు ఆ సువార్త అనేది దేవుని శక్తి అయి ఉన్నదని చెప్పి పౌలు గారు తెలియజేశాడు. ఆ విధంగా ఆ రక్షించేటువంటి శక్తి కలిగినటువంటి ఆ రక్షణ సువార్తను మనం విన్న దినాన మనం విశ్వసించాం. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ఏమని చెప్తా ఉందంటే, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. అలాంటి క్రీస్తుని గూర్చినటువంటి మాటే రక్షణ సువార్త. ఆ సువార్తను విన్నాము, విశ్వసించాము. విశ్వసించిన మనకు దేవుని కృప ద్వారా, క్రీస్తు యేసులో ఉన్నటువంటి విమోచనం ద్వారా మనకి రక్షణ భాగ్యం దొరికింది. మనం ఉచితముగా నీతిమంతులను తీర్చబడ్డాం. ఇప్పుడు దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి అడ్డుగోడ తొలగిపోయింది. ఆయన తన శిలువ రక్తము ద్వారా ఆ అడ్డుగోడను తీసివేశాడు. మనం యెషయా గ్రంథంలో ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినటువంటి ఒక మాట కనుక మనం గమనిస్తే, దేవుడు కదా ఆయన ఆదిలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సృష్టికర్తగా మనకు కనబడతాడు. యేసు అనేటువంటి పేరుతో పాత నిబంధనలో మనం కనబడాడు, కానీ ఆయన అనేకమైనటువంటి పేర్ల ద్వారా అనేకమైనటువంటి విధానాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆదికాండం గ్రంథం 1వ అధ్యాయంలోనే సృష్టికర్తగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు కనబడతాడు. కలిగి ఉన్నదేది ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. కలిగి ఉన్న ప్రతిదీ కూడా ఆయన ద్వారాను ఆయన కొరకును కలిగి ఉన్నది అనేటువంటి మాట మనం చూస్తాం. అలాగైతే సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కలుగునుగాక అంటే ఆకాశ మహాకాశాలు కలిగినాయి. ఆకాశ మహాకాశాల్లో ఉన్నటువంటి మరి మనం ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు ఈ మోడర్న్ టెక్నాలజీలో మరి కనిపెట్టబడుతున్నటువంటి ఈ కంప్యూటింగ్ యంత్రాలు, కంప్యూటర్స్ ఏవి కూడా మరి లెక్కించలేనన్ని నక్షత్రాలను, నక్షత్ర రాసులను చేసినప్పుడు అక్కడ ట్రిలియన్స్ 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 నక్షత్ర రాసులు ఉన్నాయి, వాటిలో నక్షత్రాలు ఉన్నాయండి. వీటి అన్నిటినీ కూడా కలుగునుగా కానీ యేసుక్రీస్తు ప్రభువారు పలికినప్పుడు ఆయన దేవుని వాక్కు, ఆ వాక్కు ద్వారా సమస్త సృష్టి కూడా కలిగింది. ఆయన వీటన్నిటిని కలిగించడం మాత్రమే కాదు, ప్రతి నక్షత్రానికి కూడా ఆయన పేర్లు పెట్టి పిలిచేవాడుగా ఉన్నాడు. 147వ కీర్తన కనుక మనం గమనించినట్లయితే ఆ సుందర అద్భుత ఆయన యొక్క శక్తి కలిగినటువంటి వాక్కుని మనం చూడొచ్చండి. అక్కడ గమనిద్దాం. 147వ కీర్తనలో మనం గమనించినట్లయితే 4వ వచనములు అంటాడు, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. ఈ రోజు కూడా ఈ ఆధునిక యుగములో, ఇక ఈ ఏఐ యుగములో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో మనం ప్రతిరోజు వార్తలు చూసేటప్పుడు మన మొబైల్లో మరి చూస్తూ ఉండగా అనేక ప్రకటనలు వస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో వీళ్ళు నిజంగా మనుషులా లేకపోతే ఏఐ మనుషులా అనేది మనం అర్థం చేసుకోలేనంతగా మరి మనకు యాడ్స్ లో మనుషులు కనపడతా ఉన్నారు. అంటే సృష్టికి ప్రతి సృష్టి లాగా ఈ ఏఐ అనేది ఈరోజు పనిచేస్తూ ఉంది. మరి ఇంత ఏఐ టెక్నాలజీ అందుబాటులో ఉన్నటువంటి కాలంలో కూడా ఏ శాస్త్రవేత్త కూడా నక్షత్రాల సంఖ్య ఇంత అని ఈ రోజు వరకు కూడా నిరూపించలేకపోయాడు, కనిపెట్టలేకపోయాడు. అలాగైతే ఇక్కడ ప్రభు గురించి ఏమేమి రాయబడిందంటే, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. అలాగైతే మన ప్రభు ఆ నక్షత్రాలను నిర్మించిన వాడు, వాటి సంఖ్య ఎంత ఉండాలని నియమించిన వాడు, మరి వాటికన్నిటికీ పేర్లు పెట్టిన వాడు ఎవరు అంటే ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎవరు అంటే ఆయన గొప్పవాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు గొప్పవాడు. అంత మాత్రమే కాదు, ఆయన అధిక శక్తి గలవాడు. మూడవదిగా ఆయన జ్ఞానానికి మితి లేదు. శాస్త్రవేత్తల జ్ఞానానికి మితి ఉంది, చదువుకున్న వారి జ్ఞానానికి ఒక మితి ఉంది, అంటే పరిమితి, ఒక లిమిట్ ఉంది. బట్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానానికి మితి లేదు, అనగా పరిమితి అనేది లేదు. ఇన్ఫైనైట్ నాలెడ్జ్ అన్నమాట. అందుకనే కొలస్సీయులతో మాట్లాడుతూ 2వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు తనలో గుప్తమై ఉన్నటువంటి వాడు. ఆయనలో ఇన్బిల్ట్ క్యారెక్టర్స్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఆయనలో ఇన్బిల్ట్ క్యారెక్టర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఆయనలో ఉన్నటువంటి జ్ఞానము, ఆయనలో ఉన్నటువంటి అధిక శక్తిని బట్టి ఆయన గొప్పవాడయ్యాడు. అలాంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించడానికి ఎంతగా తగ్గించుకొని ఎంత లో లెవెల్కి వచ్చాడు అంటే మానవుని స్థాయికి వచ్చాడండి. మానవుడు ఎంత స్థాయి అంటే ఏ మానవులు అంత తేలిగ్గా కనపడుతున్నారా అని అనుకోవచ్చు.
నిజానికి మానవుని యొక్క జీవితం ఎంత కొద్ది జీవితం అండి. నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు 40 years సర్వీస్ ఉంది నా ముందు. అమ్మ బాబాయ్ 40 సంవత్సరాల సర్వీస్, ఇది ఎప్పుడు చేయాలి, ఎప్పుడు పూర్తి అవుతుంది అని అనుకునేవాడు. 40 సంవత్సరాలు. ఈరోజు చూసుకుంటే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. ఇంకేంటి ఈ అడుగులు ఎటు పడతా ఉన్నాయి? ఆనందపేటనా? ఆనందపేటగా? ఆనందపేట వైపు అడుగులు పడతా ఉన్నాయి. అంటే ఇంత త్వరగా అయిపోయిందా? 2001 సంవత్సరంలో, మరి 2003 సంవత్సరంలో ఇక్కడికి వచ్చాం. నిస్పాలో ఆ పూరి గుడిసెలో కూర్చున్నాం. ఇందాక అనుకుంటున్నా, ఈ గడిచిన 25 సంవత్సరాలు ఇంత తొందరగా అయిపోయినాయా అంటే మానవుడు ఎంత అల్పుడు అని చెప్పడానికి చెబుతున్నానండి. ఇలా అనుకుంటే వాళ్ళు అయిపోతాయి. సంవత్సరం జనవరి హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాము, ఇది ఆల్రెడీ 6 నెలలు అయిపోయినాయి. 7వ నెలలోకి వచ్చాం. మళ్ళా ఇర్మియా భక్తుడు ఇలాంటి విషయాలను చూసి ఒక మాట అన్నాడండి. సంవత్సరాలు తరిగిపోతా ఉండగా ఆయన అన్న మాట ఏంటంటే, చూడండి 8వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయంలో కోతక 20 వచ్చిన అంటాడు, కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయినము, మనము రక్షణ నొందకయే ఉన్నాము. కాలాలైతే గడిచిపోతున్నాయి, కానీ మన విషయంలో ఎలా ఉన్నాం? అనేక మంది ఇంకా రక్షణ పొందకుండానే ఉన్నారు. రక్షణ పొందిన వారు కూడా క్రీస్తుతో కూడా లేపబడిన వారం అనేటువంటి సంగతిని మర్చిపోయి, క్రీస్తుతో కూడా లేపబడిన వారి యొక్క లక్షణం ఏంటో తెలుసా? ప్రథమ లక్షణం ఏంటో తెలుసా? వాళ్ళు ఇలా చూస్తుంటారు. ఎందుకు? క్రీస్తుతో కూడా లేపబడిన వారు పైన ఉన్న వాటిని చూస్తారంటే, ఫస్ట్ ఫ్లోర్ అనుకోకండి. ఇంకా ఇందాకే చెప్పారా, ఫస్ట్ ఫ్లోర్ ఏమి లేవు, ఫ్లోరింగ్ కూడా లేదు. అది కాదు. క్రీస్తుతో కూడా లేపబడిన వారు పైన వాటిని అంటే పరలోకములో ఉన్న వాడిని వెతుకుతారు. అక్కడ ఎవరున్నారు? మన రక్షకుడు తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని ఉన్నాడు. సరే, కూర్చొని ఉంటే ఏంటి అంటే మన జీవము క్రీస్తుతో కూడా తండ్రి యొద్ద పరలోకంలో దాచబడి ఉంది. అంత మాత్రమే కాదు, మన యొక్క స్వాస్థ్యం ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడం ద్వారా దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యం మన కొరకు పరలోకంలో ఉంది. ఆ స్వాస్థ్యం వైపు మనం చూద్దాం. యేసు ప్రభు వారు అందుకే అన్నాడు, ఈ లోకంలో మీ కొరకు ధనం కూర్చుకోవద్దు, పరలోకంలో మీ కొరకు ధనం కూర్చుకోండి. అక్కడ బ్యాంకులు మరి ఏమంటామంటే దివాలా తీయవు, అక్కడ దొంగలు రారు, మీ డబ్బులు అక్కడ భద్రంగా ఉంటాయి కాబట్టి పరలోకంలో మీ కొరకు ధనం కూర్చుకోండి అంటాడు. అలాగైతే ఈ లోకంలో ధనం కలిగి ఉండటం తప్పు అంటే తప్పు కాదండి. ధనం కలిగి ఉండటం తప్పు కాదు, కానీ ధనాపేక్ష కలిగి ఉండటం తప్పు. ఒక మాట ఏమంటాడు చూడండి, తిమోతితో మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు గారు ధనం గురించి, ధనవంతుల గురించి ఏమంటాడంటే, తిమోతి 1వ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక. చూడండి, ధనవంతులైన వారు, ఇహలోకమందు ధనవంతులైన వారు. యేసు ప్రభువును నమ్ముకున్న వారు ధనవంతులుగా ఉండొద్దని బైబిల్ చెప్పట్లేదు, యేసు ప్రభు వారు కూడా చెప్పట్లా. అబ్రహాము గొప్ప ధనవంతుడు, విశ్వాసులకు తండ్రి. అబ్రహాము గొప్ప ధనవంతుడు, గొప్ప ధనవంతుడు. రాయబడింది ఆ మాట ఆదికాండం గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. అబ్రహాం గొప్ప ధనవంతుడు. అదేవిధంగా అతని కుమారుడు ఇస్సాకు ధనవంతుడు, అతని కుమారుడు యాకోబు ధనవంతుడు. భక్తులైన అనేక మంది విశ్వాసులు పాత నిబంధన గ్రంథంలో కానివ్వండి, కొత్త నిబంధన గ్రంథంలో ధనవంతులే, కానీ వారు ఏ రోజు కూడా అస్థిరమైన ధనవంతు వారు నమ్మిక ఉంచలేదండి, నమ్మిక ఉంచలేదు. అయితే సుఖముగా అనుభవించినకు సమస్తమును మనకు ధారాళంగా దయచేస్తున్న దేవుని యందు నమ్మిక ఉంచాలండి. అది విశ్వాసుల యొక్క లక్షణం. ఆ దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుడు ఇచ్చాడా స్తోత్రం అనుకోవటం, దాన్ని మర్చిపోవటమే కానీ దాని వైపు మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ భూ సంబంధమైన వాటి మీద విశ్వాసులు మనసు పెట్టుకోకూడదని బైబిల్ మనల్ని హెచ్చరిస్తా ఉంది. మనం అనుభవించడానికి, మనం సుఖంగా తినడానికి, త్రాగడానికి, ఒక గూడు కింద సుఖంగా నివసించడానికి కావలసిన సమస్తాన్ని దేవుడే ఇస్తున్నాడు. కాబట్టి మనం మొదటిగా ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతకాలని చూస్తున్నాం. అలాగైతే ఇక్కడ ఈ మాటని ఇలా ఆపివేస్తూ, పరలోకంలో ఆ దేవుడు తనతో పాటు తన రూపంలో చేయబడినటువంటి మానవులు కూడా ఎల్లప్పుడూ నివసించాలనేది ఆయన యొక్క ఉద్దేశం. దానికి ఒక సూచనగా, దానికి ఒక ఎగ్జాంపుల్ లాగా, దానికి ఒక మోడల్ లాగా ఈ భూమి మీద ఏదైనా వనాన్ని ఇచ్చాడండి.
ఏదైనా వనములోని సుందర దృశ్యాన్ని మనం చూసాం. అయితే ఆదాము యొక్క అవిధేయతను బట్టి, అతిక్రమాన్ని బట్టి, ఆజ్ఞాతిక్రమాన్ని బట్టి మానవుడు దేవునితో ఆ సంబంధాన్ని కోల్పోగా యెషయా భక్తుని ద్వారా దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, రక్షింపనేరకయుండునట్లు నా హస్తములు కూర్చగాలేదు, మెననేరకయుండునట్లు నా యొక్క చెవులు మందం కాలేదు, మీ పాపములు మీకు నాకు అడ్డుగా ఉన్నాయి అన్నాడు. ఆ అడ్డుగా ఉన్నటువంటి పాపాలని తొలగించడం కొరకు తన కుమారుణ్ణి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపగా, ఆయన కల్వరి శిలువలో బలియాగం చేసి తన యొక్క పవిత్ర రక్తధారల ద్వారా ఆ సమస్తమైనటువంటి మానవుల యొక్క పాపాన్ని కొట్టివేయగా, ఆయన నమ్మిన వారి పాపాలను తన రక్తంతో కడిగివేయగా, ఇప్పుడు మానవుడు దేవునితో తిరిగి అనుసంధానించబడ్డాడు, సమాధానపరచబడ్డాడు, సమకూర్చబడ్డాడు, ఐక్యపరచబడ్డాడు. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడు ఒక దినాన తిరిగి ఎలా ఆ దేవునితో సమకూర్చబడ్డాడో మనం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో కనుక మనం గమనించినట్లయితే అక్కడ ఈ సుందరమైనటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుతున్నాను, మీరు కూడా తీసి చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం నుంచి, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఇది ఒక అద్భుతమైనటువంటి మాట అండి. అసలు దేవుడు మానవుడు కలిసి జీవించగలరా? దేవుడు మానవుడు కలిసి జీవించగలరా? ఇది అసంభవమే, ఇది అసాధ్యమే. కానీ దేవుడు మానవులతో కలిసి నివసించాలనేటువంటి ఆశతో ఆ దేవుడు ఉంటూ ఉండగా, మానవుని యొక్క పాపమే దేవుడు మానవులతో కలిసి నివసించలేనటువంటి స్థితిని కల్పించి ఉంటుండగా, అయితే ఆ దేవుని యొక్క ఆశ, ఆ దేవుని యొక్క కోరిక మాత్రం తన రూపంలో చేయబడిన మానవులతో నివసించాలని. చూడండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనంలో ఇదే ప్రశ్నని సొలొమోను వేస్తున్నాడు. దేవుని కొరకు పెద్ద ఆలయాన్ని నిర్మించాడు యెరూషలేము పట్టణంలో. ఆ ప్రతిష్ఠ దినాన లేదండి 18 మనుష్యులతో చూడండి, మనుష్యులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా? ఈ ప్రశ్నకు అసలు జవాబు ఉందా? ఏ మానవుడైనా చెప్పగలడా? చెప్పగలిగినటువంటి ఒకే జవాబు, చేయలేడు అని అర్థం. కారణం ఏంటి? మీ పాపాలు మీకు నాకు అడ్డుగా ఉన్నాయి కాబట్టి నేను మీతో కలిసి నివాసం చేయలేను. కానీ దేవుని యొక్క ఆశ ఏంటి? మానవుడితో నివాసం చేయాలి. అందుకని ఈ భూమి మీద తన కొరకు ఒక వ్యక్తి ద్వారా ఒక జాతిని ఏర్పాటు చేసుకున్నాడు. మెసొపొతేమియా దేశంలో, అంటే ప్రజెంట్ డే ఇరాక్ దేశంలో ఊరు అనేటువంటి పట్టణంలో ఒక విగ్రహారాధికుల కుటుంబంలో పుట్టినటువంటి ఒక విగ్రహారాధికుడిని, చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుండి విగ్రహాలను చూస్తూ పెరిగాడు, విగ్రహ పూజ చేస్తూ పెరిగాడు. విగ్రహాల తయారీ వృత్తిగా ఉన్నటువంటి కుటుంబంలో ఇక విగ్రహాల మధ్య పెరిగినటువంటి ఒక వ్యక్తి అబ్రాము అనేటువంటి 3 అక్షరాల పేరు కలిగినటువంటి వ్యక్తి. ఈ అబ్రాము పుట్టినప్పుడు తండ్రి ఆశీర్వదించబడ్డాడు, తండ్రి వ్యాపారం వృద్ధి అయింది కనుకనే తన కుమారుడికి అబ్రాము అని పెట్టాడు, తండ్రి హెచ్చించబడ్డాడని. కానీ అలా దేవుడి యొక్క చిత్తం వేరుగా ఉంది. ఆ అబ్రాము అనేటువంటి వ్యక్తిని దేవుడు పిలిచాడు. అబ్రాము పుట్టిన దగ్గర నుండి కూడా విగ్రహాల మధ్య పెరుగుతూ ఏ రోజు కూడా ఆ విగ్రహాలు అబ్రాముతో మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గ్రంథంలో ఉంది, మనకు ప్రత్యక్షంగా కూడా తెలుసు విగ్రహాలు మాట్లాడలేవని. కానీ అబ్రాహాం ఒక దినాన మాట్లాడే దేవుణ్ణి కనుగొన్నాడండి. ఆ దేవుడు పిలిచాడు అబ్రాముని. ఆ పిలుపు విన్నాడు. తను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని చెప్పి అబ్రాము విశ్వసించాడు. ఆ విశ్వాసమే ఈ అబ్రాము అనేటువంటి ఆ అన్యుణ్ణి దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా చేసింది. అలాగైతే ఆ అబ్రాము యొక్క సంతానాన్ని దేవుడి భూమి మీద తన కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు. వారే ఇశ్రాయేలు ప్రజలు. అలాంటి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విమోచించిన తర్వాత దేవుడు మోషేతో తిరిగి తన కోరికను వెల్లడి చేశాడు. ఆదికాండంలో మొట్టమొదటి అధ్యాయంలో మానవుడిని సృష్టి చేసి ఆ మానవుడిని ఏదైనా వనములో ఉంచినటువంటి కారణం ఏంటంటే ఆ మానవునితో తాను సహవాసం చేయాలని
ప్రతిదినం కూడా ఆ మానవుడితో ఒక తండ్రి తన బిడ్డలతో సహవాసం చేసినట్లు దేవుడు ఆదాము హవ్వలతో సహవాసం చేశాడు. కానీ వారు పాపంలో పడిపోయిన తర్వాత వారి పాపాన్ని బట్టి దేవుడు మరి మానవుడికి దూరం అయిపోయాడు. మానవుడే దేవునికి తను తాను దూరపరుచుకున్నాడు. ఆ తెగిపోయినటువంటి బంధాన్ని తిరిగి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో అనాది కాలంలో వేయబడినటువంటి ఆ శిల్వ ప్రణాళిక ద్వారా సమకూర్చుకోవాలి. అయితే అప్పటి వరకు కూడా ఒక తాత్కాలికమైనటువంటి ఏర్పాటుగా ఆ అబ్రాహాము అనేటువంటి వ్యక్తిని తాను పిలుచుకొని తాను ఆ ఏర్పాటు చేయడానికి, అనగా ఏర్పాటును నెరవేర్చడానికి, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమతో క్రీస్తులో ఏర్పాటు చేయబడినటువంటి ఆ శిలువ ప్రణాళికను, శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా ఆ గొప్ప రక్షణను తన కుమారునిలో ఏర్పాటు చేసి ఆ కుమారుని రాక వరకు కూడా ఆ కుమారుడు రావాలంటే ఈ భూమి మీద నా కుమారుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి జాతి, ప్రత్యేకింపబడిన జాతి కావాలని చెప్పి ఆ అన్య జనాంగములో నుండే అన్యుడైనటువంటి అబ్రాహామును పిలుచుకున్నప్పుడు, ఆ పిలువబడినప్పుడు వారి యొక్క పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే యెహోషువ గ్రంథంలో చాలా స్పష్టంగా యెహోషువ గారు ఆనాటి మరి వాగ్దాన దేశంలోకి వచ్చినటువంటి ఇశ్రాయేలుతో చెప్పడం మనం చూస్తాం. చూడండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం మనం గమనించినట్లయితే మరి రెండవ వచనం చూడండి, యెహోషువ జనులందరితో ఇట్లా నేను చూడండి, దేవుడు నేను ఇశ్రాయేలీయుల దేవుణ్ణి అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడండి. ఎందుకు? తన కొరకు వాళ్ళని ప్రత్యేకించుకున్నాడు ఈ భూమి మీద. చాలాసార్లు చిన్నప్పుడు తెలియనప్పుడు మా ఇంట్లో కూడా మా నాన్నగారు మేము డిస్కస్ చేసుకునేవాళ్ళం. నా చిన్నప్పుడు ఏంటి దేవుడు ఇలా అంటున్నాడు, నేను ఇశ్రాయేలు దేవుడు అంటున్నాడు, మా అందరి దేవుడు కాదా ఆయన అని ఇలా ఒక డిస్కషన్ వచ్చిన సందర్భం నాకు గుర్తుంది. కానీ ఎందుకనేది ఇప్పుడు మనకు తెలుసు. తన కుమారుడు కొరకు ఆయన ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక జనాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి కదా. ఆ విధంగా ఇశ్రాయేలు దీన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు పితరుడైన అబ్రాహాము ఆయనకు లోబడ్డాడు కాబట్టి. ఓకే, ఆది కాలము నుండి మీ పితరులు అంటే అబ్రాహామును నేను పిలవక ముందు మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు. చూడండి, అబ్రహాము సోదరులు ముగ్గురు మనకు తెలుసు కదా. వారి తండ్రి తెరహు. ఈ తెరహు యొక్క కుటుంబీకులు పూర్వం నుండి కూడా యూఫ్రటీస్ నది అద్దరిని నివసించి, నేను ఎప్పుడు కూడా మీకు ఒక సంగతి గుర్తు చేస్తా ఉంటా. బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా పాత నిబంధనలో హద్దులు చెప్పేటప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి మనం ఇక్కడ నిలబడి ఉన్నామండి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు మనం దేన్ని ఆధారం చేసుకొని చెబుతాం ఇక్కడ ఉన్నప్పుడు? నో లొకేషన్. మనం ఇక్కడ మిస్పాలో ఉన్నాం. ఈ మిస్పా లొకేషన్ ఆధారం చేసుకొని తూర్పు, దక్షిణం, పడమట, ఉత్తరం అని చెబుతాం. అలానే బైబిల్ గ్రంథంలో కూడా పాత నిబంధనలో దిక్కులు చెప్పబడినప్పుడు అది ఇశ్రాయేలు దేశాన్ని ఆధారంగా చేసుకొని చెప్పబడ్డాయి అని 99% అలా చెప్పబడ్డాయి. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మరి వేరే దేశాల్లో ఉన్నప్పుడు దాన్ని బట్టి చెప్పబడింది. కానీ ఎక్కువ శాతం ఇశ్రాయేలు దేశాన్ని ఆధారంగా చేసుకొని దిక్కులు చెప్పబడ్డాయి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఉండి ఎందుకు వచ్చేశారు? ఐగుప్తు నుండి విమోచించబడిన తర్వాత 40 సంవత్సరాల పాటు మోషే వారిని అరణ్యంలో నడిపించాడు. కానీ అతని యొక్క నోటి తొందరను బట్టి మోషే వాగ్దాన దేశంలో ప్రవేశించే అవకాశాన్ని కోల్పోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలో వారు వాగ్దాన దేశంలో ప్రవేశించారు. వాగ్దాన దేశంలో ఉన్నటువంటి 7 జాతుల అన్య ప్రజలను వారు ఓడించారు, జయించారు. వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు. వాగ్దాన దేశాన్ని 12 గోత్రాల వారికి విభాగించుకున్నారు. విభాగించుకున్న తర్వాత ఇక దేశం అంతా కూడా వీరి చేతికి వచ్చేసింది. అప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఉండి యెహోషువ మాట్లాడుతున్నాడు. ఇదిగో మీ పితరులు అంటే మన పితరులు తెరహు కుటుంబీకులందరూ కూడా నది అద్దరిని నివసించారు. నది అంటే అక్కడ ఖచ్చితంగా అనేక సార్లు అది యూఫ్రటీస్ నది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ యూఫ్రటీస్ నదిని దాటి వచ్చాడు అబ్రహాము యూఫ్రటీస్ నది దాటి రాకముందు అతని కుటుంబీకులందరూ కూడా నది అవతల నివసించారు. ఇరాక్ దేశంలో నివసించారు. ఇరాక్ అనగా మెసొపొతేమియా అనగా 2 నదుల మధ్య ప్రదేశము. అరామ్నా హరాయిము అంటారు హెబ్రోలో. అరామ్నా హరాయిము అంటే 2 నదుల మధ్య కలిగినటువంటి ప్రదేశము. ఆ 2 నదులు ఏంటయ్యా అంటే యువతల నది యూఫ్రటీస్ అయితే అవతలి నది టైగ్రిస్. ఈ 2 నదుల మధ్య ఉన్న భూభాగమే ఇరాక్ దేశం, అదే మెసొపొతేమియా.
ఈ యూఫ్రటీస్ దాటి వచ్చారు. అయితే దాటి రాకముందు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే చూడండి, తెరవ కుటుంబీకులు నది అవతల నివసించి ఇతర దేవతలను పూజించిరి. చూడండి, నది అవతల నివసించి ఇతర దేవతలను పూజించిన వారు ఎవరు? అబ్రాహాము ఇతర దేవతలను పూజించిన వాడు, దేవుని ఎరగని వాడు, దేవుడు అనుకుని దేవుళ్ళు కాని వాడిని పూజించిన వాడు అబ్రాహాము. అలాంటి అబ్రాహాము దేవుడు పిలిచినప్పుడు నిజ దేవుణ్ణి తెలుసుకొని నది దాటి యువతలకు వచ్చాడు. అందుకని అతడు హెబ్రీయుడు అనబడ్డాడు. హెబ్రీయుడు అనగా దాటి వచ్చిన వాడు. మనం కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడం ద్వారా మనము కూడా ఒక విధంగా హెబ్రీయులమే, మనము కూడా దాటి వచ్చిన వారమే. మనము దాటిన నది ఏంటి? యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం కనుక మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు అంటాడు, నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు మరణములోనికి రాక, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న రక్షించబడి విశ్వాసమైన మనందరం కూడా దాటి వచ్చిన వారం అండి. మరణపు నదిని దాటి వచ్చిన వారం మనము. ఆత్మ సంబంధమైన హెబ్రీయులం, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలం. అలాగైతే ఈ విధంగా అన్యుడైనటువంటి ఈ అబ్రహాము యొక్క సంతానమే ఆయన నమ్ముకున్న తర్వాత వారు ఇశ్రాయేలీలుగా దేవుని చేత పిలువబడ్డారు, దేవుని చేత పేరు పెట్టబడ్డారు. యాకోబుకి ఇశ్రాయేల్ అని పెట్టింది ఎవరు? అబ్రహాముకి అబ్రహాము అని పెట్టింది ఎవరు? దేవుడే. ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంది. అబ్రహాము అనగా తండ్రి హెచ్చించబడ్డాడు. ఆయన కుటుంబానికే పరిమితమైన వ్యక్తిగా ఉంటే అబ్రహాము అయిన తర్వాత ఆయన అనేక జనములకు తండ్రి అయ్యాడు. అదే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అలాంటి అబ్రహాము సంతానమే ఇశ్రాయేలు ప్రజలు. వారు ఐగుప్తు నుండి విమోచించబడిన తర్వాత ఇక వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత యెహోషువ చేసినటువంటి ప్రసంగం. అలాగైతే వారు అరణ్యంలో ఉండగానే మోషే ద్వారా దేవుడు మరొకసారి తన కోరికను వారికి వెల్లడి చేశాడు. ఆ నిర్గమకాండం గ్రంథం 25వ అధ్యాయం 8-9 వచనాలు కనుక మనం చూస్తే, నేను అంటే దేవుడు చెప్తున్నాడు మోషేతో, నేను వారి మధ్య అనగా ఇశ్రాయేలుల మధ్య నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి, అప్పుడు నేను వచ్చి వారి మధ్య నివసిస్తానని చెప్పుగా, నేను నీకు కనపరచు రూపము చొప్పున ఆ మందిరాన్ని నువ్వు నిర్మించాలన్నప్పుడు మోషే ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు చూపించిన నమూనాలో నిర్మించిన తర్వాత దేవుని యొక్క మహిమ ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో ప్రతిష్ఠ దినాన ప్రవేశించింది. నిర్గమకాండ గ్రంథం 40వ అధ్యాయం చివరి భాగంలో మనం చూస్తాం. అనగా దేవుని యొక్క నివాసము మనుష్యులతో కూడా ఉన్నది అని మనం చూస్తాం. ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. మళ్ళా మనం ఎక్కడ చదివాం ఈ మాట? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో మనం చదివాం. ఇదిగో దేవుని నివాసం మనుషులతో. ఆనాడు ప్రత్యక్ష గుడారం ప్రారంభించబడిన సందర్భంలో దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది. ఆయన ఆశ అండి, ఆయన కోరికండి. కానీ కొంతకాలం తర్వాత వారు అవిధేయులు కాగా ఆయన ఏమైపోయాడు? మళ్ళా యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాము, దేవుని సన్నిధి తిరిగి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలుల మధ్య దేవుని సన్నిధి లేదు. ఆనాడు సొలొమోను మందిరంలో కూడా దేవుని సన్నిధి ప్రవేశించింది ప్రతిష్ఠ సందర్భంగా. కానీ వారి యొక్క అవిధేయతను బట్టి ఆ మందిరంలో నుండి అనగా సొలొమోను కట్టించినటువంటి ఆ మందిరంలో నుండి దేవుని సన్నిధి, దేవుని యొక్క మహిమ తిరిగి వెళ్ళిపోయిందండి. కానీ దేవుని ఆశ అలానే మిగిలిపోయింది. నేను వారి మధ్య నివసించాలి. ఆ ఆశ కొద్దీ ఆ ఆశను నెరవేర్చుకోవడం కొరకు దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి ఆ శిలువలో చేసినటువంటి ఆ గొప్ప బలియాగం ద్వారా మానవులమైనటువంటి పాపులమైనటువంటి మనల్ని తన సువార్త ద్వారా మనం పిలిచాడు. పిలిచినప్పుడు మనం విన్నాము. ఆ సువార్తకు ఉన్న శక్తి ఏంటంటే నమ్మే ప్రతివాడిని రక్షించే శక్తి ఆ సువార్తకు ఉంది. ఆ శక్తి ద్వారా మనం రక్షించబడ్డాం. ఇప్పుడు మనం ఆయన రక్తంలో కడగబడడం ద్వారా, యేసు రక్తంలో కడగబడడం ద్వారా యేసుకు మనము ఏమయ్యాము అంటే ఆయన సహవాసానికి మనం వచ్చాం. తండ్రి అయిన దేవుని సహవాసానికి మనం వచ్చాం. కలిసి సహవాసం చేస్తున్నారంటే వీరి మధ్య సమాధానం కుదర్చబడింది, వీరు అనుసంధానించబడ్డారు, వీరు ఒక ఐక్యతలోకి వచ్చారు. అదే సంఘము. సంఘములో కూడా మళ్ళా దేవుడు తన కోరికను ఏ విధంగా నెరవేర్చుకున్నాడంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో కనుక 16వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే, ఇదిగో నేను మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తూ ఉన్నాను. యేసుప్రభువు చెప్పాడు తన శిష్యులతో, పరలోకానికి వెళ్ళక ముందు చెప్పాడు, నేను మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన వచ్చి మీలో ఉంటాడు, మీతో ఉంటాడు.
ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. అంటే పరిశుద్ధాత్ముని ద్వారా, అంటే ఈ పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మ అని గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడింది. ఆ దేవుని కుమారుని ఆత్మ అయినటువంటి పరిశుద్ధాత్మ ఇప్పుడు సంఘములో నివసిస్తున్నాడు. అంటే దేవుని కోరిక మరొకసారి ఈ విధంగా నెరవేరింది. దేవుడు మానవులతో నివాసం చేస్తున్నాడు. ఈనాడు నా హృదయంలో ఎవరున్నారు? నేను యేసుని నమ్ముకున్నాను, యేసు రక్తంలో నా హృదయం కడగబడింది. నేను కడగబడిన దినాన ఆ యేసు యొక్క ఆత్మ ఆదరణకర్తగా నాలోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, ఈ సంఘములో ఉన్నాడు, సంఘముతో ఉన్నాడు, నమ్మిన ప్రతి వారి హృదయాల్లో ఉన్నాడు, వారితో ఉన్నాడు. అనగా దేవుని యొక్క కోరిక ఈ విధంగా పరోక్షంగా ఇప్పుడు నెరవేరిందండి. కానీ ఒక దినాన ప్రత్యక్షంగా ఆ దేవుడు మానవులు కలిసి సహవాసం చేసేటువంటి సుందర దృశ్యాన్ని మనం ఇందాక ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళా గమనించండి. ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. ప్రకటన 21:3. ఎంత అద్భుతమైనటువంటి దృశ్యం అండి ఇది, ఎంత సుందర దృశ్యం అండి ఇది. దేవుడు మానవులతో కాపురం చేసేటువంటి దృశ్యం. వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారికి దేవుడై ఉండి, వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఇక్కడ ఇది ఒక దాన్ని ఏమంటామంటే పరోక్షమైనటువంటి సంబంధం కాదు, పరోక్షంగా ఆయన మనతో ఉంటాం కాదు. ఈ రోజులు మరి పరిశుద్ధాత్ముడు నా హృదయంలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఆయన మనం చూడగలుగుతూ ఉన్నామా? ఏమండి, ఆయన మనం చూడగలుగుతూ ఉన్నామా? చూడలేము, కానీ ఆయన అనుభవించగలుగుతూ ఉన్నాం. ఆయన నాలో ఉన్నాడు, ఆయన ద్వారా నేను శాంతి సమాధానాలని అనుభవించగలుగుతున్నాను. ఆయన ప్రజెన్స్ని మనం అనుభవించగలుగుతున్నాం. ఎన్నో ఆపదల నుండి ఆయన నన్ను తప్పిస్తూ ఉన్నాడు. నన్ను అనగా మీ అందరి పక్షాన నేను మాట్లాడుతున్నాను. అంటే మనందరి పక్షాన ఇది మనందరి వ్యక్తిగత అనుభవం. ఆయన మనలో ఉండి, మనతో ఉండి, మన కంటికి కనపడకుండా మన మీదకి వచ్చిన ఎన్ని ఆపదల నుండి ఆయన మనల్ని కాపాడుతున్నాడు. మన మీదకి వచ్చిన ఎన్ని ప్రమాదాల నుండి ఆయన మనల్ని తప్పిస్తున్నాడు. మన మీదకి వచ్చినటువంటి ఆ ఆకాశ మండలం ముందు ఉన్నటువంటి దురాత్మల సమూహపు దాడి నుండి ఎలా మనల్ని కాపాడుతున్నాడు అనేది మనము పరోక్షంగా ఇది అనుభవిస్తూ ఉన్నాం. కానీ ఒక దినాన ప్రత్యక్షంగా ఆ దేవుని యొక్క కాపుదలను అనుభవిస్తాం. మన కన్నులారా ఆయన చూస్తూ ఉంటాం. ఒక మాట మనం గమనిద్దాం. ఇలాంటి అనుభవం నేను త్వరలో పొందబోతున్నానని ఒక భక్తుడు ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాడు. యోబు గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆయన తన యొక్క మరి ఆ యొక్క విశ్వాసాన్ని ఏ రీతిగా ప్రకటిస్తూ ఉన్నాడు. యోబు గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆ భక్తుని యొక్క అనుభవాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథం 24వ అధ్యాయం. ఎవరైనా తీస్తే చదవండి. చదవండి. ఆ 19వ అధ్యాయం 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచేదను. నా మట్టుకు నేనే చూచేదను, మరి ఎవరును కాదు. నేనే కన్నులారా ఆయనను చూచేదను. నేనే కన్నులారా ఆయనని చూచేదను. ఒక దినాన్ని ఇది మనందరి అనుభవం కాబోతా ఉంది. మనమందరం కన్నులారా ఆయన్ని చూడబోతున్నాం. మన చేతులారా ఆయన్ని తాకబోతున్నాం. ఆయనతో కలిసి నివాసం చేయబోతా ఉన్నాం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం మనమున్నటువంటి ఈ దీన స్థితిని కనుక మనం గమనించుకున్నట్లయితే దీన శరీరంలో మనం నివాసం చేస్తా ఉన్నాం. ఇది దీన శరీరమే. ఫిలిప్పీలతో మాట్లాడుతున్నాడు పౌలు గారు 3వ అధ్యాయం 20వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే ఏమంటాడంటే, సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును.
ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆధిక్యత ఒక దినాన మనం పొందబోతా ఉన్నాం. అలాగే ఈరోజు మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితం, మనం జీవిస్తున్నటువంటి ఈ శరీరం, ఇది దీన శరీరం, ఇది సమస్తమైనటువంటి బలహీనతలకు, వ్యాధి బాధలకు ఆలవాలమైనటువంటి శరీరం. ఇలాంటి శరీరంలో మనం ఏ రోజు కూడా సుఖంతో సంతోషంతో ఉన్నాము అని చెప్పగలమా అండి? డబ్బు ఉంటే ఉండొచ్చు, అధికారం ఉంటే ఉండొచ్చు, వెండి బంగారాలు ఉంటే ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉంటే ఉండొచ్చు గాక, కానీ నేను ఈ శరీరంలో సుఖంగా జీవిస్తున్నానని ఏ మానవుడైనా చెప్పగలడా? వేల లక్షల కోట్లు ఉన్నటువంటి మిలియనీర్స్ జాబితాలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అడిగితే పొద్దున్న లేచిన దగ్గర నుంచి లిస్టు చూపిస్తారు. ఇదిగో ఈ టాబ్లెట్స్. అంటే ఈ శరీరం ఎలాంటిది? 70 ఏళ్ల జీవితం ఎలాంటిది? 80 ఏళ్ల జీవితం ఎలాంటిది? నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. అయినను వీటి వైభోగము, ఆయాసము, దుఃఖమే. ఇది దీన శరీరం, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి శరీరం ఇది, ఆవిరి వంటి ఆయుష్ ఇది. ఇలాంటి ఈ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనము దేనిని బట్టి అతిశయించగలం? మనకున్నటువంటి చదువును బట్టా, మనకున్న ఉద్యోగాన్ని బట్టా, మనకున్న వెండి బంగారాలను బట్టా, మనకున్న ఆస్తిపాస్తులను బట్టా, మనకున్న అందచందాలను బట్టా, దేనిని బట్టి మనం అతిశయించలేమండి. ఒకప్పుడు సౌలు అనేటువంటి ఒక బెన్యామీను గోత్రములో పుట్టినటువంటి ఒక ఇశ్రాయేలీయుడు తన పుట్టుకను బట్టి గర్వించేవాడు, తన యొక్క జాతిని బట్టి గర్వించేవాడు, తన యొక్క యూదా మతాన్ని బట్టి గర్వించేవాడు, తనకున్న యెరూషలేములో గమలీయేలు పాదాల యొద్ద సంపాదించిన ఆ ధర్మశాస్త్ర సంబంధమైన డిగ్రీలను బట్టి అతిశయించేవాడు, తన యొక్క రోమా పౌరసత్వాన్ని బట్టి అతిశయించేవాడు. కానీ దమస్కు మార్గంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా పట్టబడిన తర్వాత, రక్షించబడిన తర్వాత, తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడుగా చేయబడిన తర్వాత ఆ యేసు రక్తము ఆయన్ని మార్చింది. ఎంతగా మార్చిందంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. మతస్థుడుగా ఉన్నప్పుడు క్రైస్తవులనైనా అనబడిన ప్రతి ఒక్కరిని కూడా దూషించాడు, హింసించాడు, వారు మరణించే వరకు వారిని బాధించాడు, చెరసాలలో వేసి వారిని బంధించాడు. ఇలాంటి ఈ వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత ఆయన జీవితంలో వచ్చినటువంటి ఆ ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ కనుక చూస్తే, ఆయన ఒకప్పుడు మతాన్ని బట్టి గర్వించినటువంటి ఆ వ్యక్తి చెప్పినటువంటి మాట ఏంటంటే, గలతీయులకు ఉత్తరం రాస్తూ ముగింపులో 6వ అధ్యాయంలో చెప్పాడు ఈ మాట: నా ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగా అన్నాడు. అలాగైతే మనము దేనిని బట్టి అతిశయిస్తున్నామండి? దేనిని బట్టి గర్విస్తున్నామండి? ఈ లోక సంబంధమైన దేనిని బట్టి మనం గర్వించడానికి లేవు. ఈ లోకము దాని ఆశ గతించిపోయేటువంటివి ఇవి. ఈ లోకము దాని ఆశ గతించిపోబోతా ఉన్నాయి. అలాగైతే దేవుని చిత్తాన్ని కనుక మనం జరిగించినట్లయితే మనం నిరంతరము జీవిస్తాం. ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముల బారిన ఏ విశ్వాసి కూడా పడకూడదండి. ఏ విశ్వాసి కూడా వీటి బారిన పడకూడదు. శరీర ఆశ, ఈ శరీరానికి ఉన్నటువంటి ఆశలు మనం తీర్చుకోవాలి అంటే ఈ శరీరము అనేది ఎప్పుడు కూడా దేవుని ఆత్మకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటది. అందుకనే విశ్వాసంలో ఒక సంఘర్షణ, విశ్వాసంలో ఒక పోరాటం. మనం నమ్మకం ముందు ఏది కావాలంటే అది చేసేవాళ్ళం, ఎలా కావాలంటే అలా నడిచేవాళ్ళం. అయితే ప్రభువుని నమ్ముకున్న తర్వాత దేవుని కుమారుని ఆత్మ పరిశుద్ధాత్ముడుగా మనలోకి వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ శరీరానికి లోపల ఉన్నటువంటి ఆత్మ పురుషుడికి సంఘర్షణ జరుగుతూ ఉంది. ఆ సంఘర్షణను బట్టే విశ్వాసిలో ఒక అలజడి. అయితే మనం శరీరానుసారంగా ప్రవర్తిస్తే మనం చావలసిన వారం ఏంటాం, కానీ మనం ఆత్మ ద్వారా ఆత్మానుసారంగా కనుక ప్రవర్తించినట్లయితే మనం జీవిస్తామని, శాంతి సమాధానాలు మనం పొందుకుంటామని మనం చూస్తాం. అదేవిధంగా గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో కనుక మనం గమనించినట్లయితే అక్కడ కూడా పౌలు గారు వారితో చెప్పినటువంటి స్పష్టమైనటువంటి మాట ఏంటంటే, శరీరము ఆత్మకు ఒకదానికొకటి విరుద్ధంగా నడుచుకుంటే అంటాడు. ఏమంటాడు? నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునేటప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేవి చేయనిశ్చయించురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడి ఎల్లా ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. అలాగైతే 24వ వచనం అంటాడు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అలాగైతే పౌలు గారు ఇలాంటి అనుభవం కలిగినటువంటి ఉన్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడని నేను కాదు, క్రీస్తే నాయందు
జీవించున్నాడు. ఇలాంటి అనుభవంలో మనం ఉన్నామా? ప్రతి విశ్వాసి ఉండాలని దేవుని యొక్క ఆశ అండి. అందుకనే మనం 3 సంగతులు చూసాం కదా. ఆదికాండం గ్రంథం ఏదెను వనములో ఉన్నటువంటి ఒక అద్భుత దృశ్యాన్ని మనం చూసాం. అదే దృశ్యం నోవహు ఓడలో ఆవిష్కరించబడటం మనం చూసాం. అదే దృశ్యాన్ని ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుడు కొంతకాలం పాటు, వారు ఆయనకు విధేయులుగా జీవించినంత కాలం పాటు వారితో కలిసి నివసించడం చూసాం. తర్వాత క్రొత్త నిబంధన కాలంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ సంఘములో నివసించడం మనం ఇదొక సుందర దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అలాగైతే వీటన్నిటి కల్మినేషన్, వీటన్నిటి పరాకాష్ట అనే పరలోకంలో మనం చూడబోతున్నాం. దానికి ముందుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి భూమి మీద ఆయన 2వ రాకడ సందర్భంలో 1000 ఏళ్ల పాటు ఈ భూమి మీద ఆయన పరిపాలన చేయబోతా ఉన్నాడు. ఆయన పరిపాలనా కాలంలో కూడా తిరిగి ఇదే సుందర దృశ్యాన్ని మనము ఈ భూమి మీద చూడబోతా ఉన్నాం. ఒక మాట అది కూడా ఇక్కడ రాయబడి ఉందండి. మనము యెషయా గ్రంథంలో గనక గమనించినట్లయితే అదే ఒక ఆవిష్కారమయ్యేటువంటి సుందర దృశ్యాన్ని మనం మరొకసారి మనం చూస్తాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 20వ వచనం నుండి చదువుతున్నాను. ఇది మిలీనియంలో దృశ్యం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 1000 ఏళ్ల పరిపాలనలోని దృశ్యం ఇది. ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలము నిండని ముసలివారు ఉండరు, బాలురు 100 సంవత్సరముల వయసు గలవారే చనిపోదురు. ఇక్కడ ఒక్క క్షణం ఆలోచన చేయండి అమ్మా. మనం అందరం కూడా యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. 2వ రాకడ అనగానే ఇది మొదటిగా రహస్య రాకడ, అంటే సంఘం ఎత్తబడటానికి మనం ఎదురు చూస్తా ఉన్నాం. ఈ రాకడలోని 2వ రాకడలోని మొదటి భాగంలో ప్రభు యేసుక్రీస్తు వారు ఆకాశ మండలానికి, దాన్ని మనం మధ్యాకాశం అని మరి వాడుక పదంలాగా వాడతాం. అయితే బైబిల్ గ్రంథంలో మధ్యాకాశం అని లేదు, కానీ ఆకాశ మండలం అని ఉంది. పరలోకం నుండి దిగి తన వధువు సంఘం కొరకు, అంటే మన కొరకు ఆకాశ మండలానికి త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో వస్తాడు ఆయన. అప్పుడు బోరం రోగినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనం ఈరోజు ఎవరైతే ఇక్కడ రొట్టె విరిచామో, యేసు రక్తంలో కడగబడి సిద్ధంగా ఉన్నామో, తీర్మానం చేసిన వారితో సహా ఎత్తబడతాం. అంటే మొదట చనిపోయిన వారు తిరిగి లేస్తారు. ఆ తర్వాత సజీవులమై నిల్చుండి మనం వారితో కలిసి, తిరిగి లేచిన వారితో కలిసి మహిమా శరీరాలతో ప్రభుని ఎదుర్కోవడానికి మేఘాల మీద ఆకాశ మండలానికి కొనుక్కోబడతాం. కాగా సదాకాలం ప్రభుతో అక్కడ ఉంటాం. అయితే అక్కడ సంఘం ఎత్తబడిన తర్వాత ఆకాశ మండలంలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు ఉంటుంది, విశ్వాసుల తీర్పు. ఇది శిక్ష కొరకు కాదు, బహుమానాల కొరకు. ఆ తర్వాత పరలోకములో 7 ఏళ్ళు పెండ్లి విందు, గొర్రె పిల్లతో సంఘం యొక్క వివాహం. ఇది ఆత్మీయ వివాహం. ఇక వరుడు అయిన యేసుక్రీస్తు, వధువైన సంఘం ఇక సదాకాలం ప్రభుతోనే ఉంటాం మనం. ఆ 7 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఆయన పరలోకము నుండి సంఘముతో కలిసి, పరిశుద్ధులందరితో కలిసి భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత ఈ 7 ఏళ్ల కాలం పాటు భూమిని పరిపాలించిన క్రీస్తు విరోధిని, అతని యొక్క అనుచరులను ఆయన ఓడించి, క్రీస్తును అబద్ధ ప్రవక్తను ప్రాణాలతో అగ్నిగుండంలో వేసి శత్రువులందరినీ సంహరించి భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నాడు, రాజ్యం చేయబోతున్నాడు. ఆయన రాజ్యములో ఆయనతో పాటు విశ్వాసులమైన మనం కూడా రాజులుగా ఈ భూలోకాన్ని పరిపాలించబోతున్నాం. ఆ కాలంలో భూమి మీద పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ రాయబడిందండి. మిలీనియంలో హౌ ద మిలీనియం విల్ బి అనేది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, అంటే చిన్నపిల్లలు చనిపోవడం అనేది ఉండదు. కాలము నిండని ముసలివారు ఉండరు, అంటే ప్రతి ఒక్కళ్ళు ముసలి వయసు దాకా బ్రతుకుతారు. బాలురు 100 సంవత్సరాలు గల వయసు గల వారే చనిపోతారు. 100 ఏళ్ల వ్యక్తి చనిపోతే అంటారంట, ఏమంటారంట? అయ్యో బాలుడు చనిపోయాడు అంటారంట. అంటే 100 ఏళ్ళోడు బాలుడు అంట. అంటే నరుల ఆయుష్ తర్వాత రాయబడింది చూడండి. పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సైతము 100 సంవత్సరాలు బ్రతుకుంది. 100 ఏళ్ళు అంటే ఈ రోజుల్లో అది ఒక రికార్డు కదా, ఇప్పుడు ప్రజెంట్ డేస్ లో. కానీ మిలీనియంలో అది ఒక కామన్ థింగ్. అది తర్వాత పాపాత్ములు కూడా బతుకుతారంటే, అంటే మిలీనియంలో పాపాత్ములు ఉంటారంటే నమ్మని వారు ఉన్నారు, మిలీనియంలో కూడా ఉంటారు. ఎందుకు? 7 ఏళ్ల శ్రమల కాలంలో చావకుండా సజీవులుగా ఉన్నవారు. ఓకే, జనులు
ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురం ముందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవించరు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవించరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతా అగును. నేను ఏర్పాటు చేసుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. చూడండి తర్వాత 25వ వచనం, తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయును. మళ్ళొకసారి చూస్తున్నాం ఈ దృశ్యాన్ని. ఒకప్పుడు ఏదైనా వనములో ఉంది, రేపు మిలీనియంలో కూడా చూడబోతున్నాం. 1000 ఏళ్ల పరిపాలనలో కూడా కలిసి మేయును. సింహం ఎద్దువలే గడ్డి తినను, సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతంలో హాని నాశనమైన చేయకుండానని యెహోవా సెలవిస్తున్నాడు. ఇది మిలీనియం యొక్క దృశ్యం అండి. ఆ విధంగా దేవుడు మానవులతో కలిసి జీవించడం, అక్కడ మరొకసారి దేవుడు నెరవేర్చుకుంటూ ఉండగా, ఆ తరువాత అల్టిమేట్ గా చిట్ట చివరి యుద్ధం తర్వాత, ధవళ సింహాసనం తీర్పు తర్వాత ఇక మానవుడు పర్మనెంట్ గా పరలోకములో దేవునితో కలిసి జీవించేటువంటి ఆ సుందర దృశ్యాన్ని ఇందాక మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3 నుండి 6 వచనాల్లో చదువుకున్నాం. అలాగైతే దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక మానవుడితో జీవించాలని. కానీ మానవుడు ఎక్కడున్నాడు? మొదటి నుండి కూడా తిరుగుబాటు చేసేవాడుగా, దేవుణ్ణి తిరస్కరించేటువంటి వాడుగా ఈనాటికి కూడా మానవుడు అలానే ఉన్నాడండి. అలాగైతే దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా వెల్లడి చేసినటువంటి పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబిల్లో ఆదికాండం ఆరంభాల గ్రంథం, అనేక ఆరంభాల గ్రంథం అయితే ప్రకటన గ్రంథం కూడా అనేక ఆరంభాల గ్రంథం. ఆదికాండములో మానవుని యొక్క సృష్టి, మానవుని యొక్క పతనాన్ని మనం చూస్తే, ప్రకటన గ్రంథంలో పతనమైన మానవుడు దేవునితో తిరిగి శాశ్వతంగా సమకూర్చబడటం మనం చూస్తాం. ఆదికాండం గ్రంథంలో మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాముకు మరి అతని ప్రకటనకు నుండి సాటైన సహకారిగా హవ్వను నిర్మించి ఆదాముతో వివాహం చేయగా, ఆ మొట్టమొదటి వివాహాన్ని గ్రంథస్థం చేసినటువంటి గ్రంథం ప్రకటన గ్రంథం. అదే గ్రంథం ఆదికాండం గ్రంథం. అదే ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తే చిట్ట చివరి వివాహం, అదే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు ఆయన సంఘమునకు జరిగేటువంటి వివాహం, ఆ గొర్రెపిల్ల వివాహం మనం చూస్తాం. అలాగైతే ఆనాడు ఆదాముతో పతనమైపోయి శాపగ్రస్తమైనటువంటి భూమి, ఆ భూమి లయమైపోయేటువంటి పరిస్థితి మనం ఆనాడు ఆదాము యొక్క పాపము ద్వారా శపించబడింది భూమి. శపించబడిన భూమి లయమైపోవటం మాత్రమే కాదు, ప్రకటన గ్రంథంలో తిరిగి నూతన ఆకాశం, నూతన భూమి సృష్టించబడటం, అంటే నూతన సృష్టి చేయబడినటువంటి ఆ యొక్క మరి సంఘటనను గ్రంథస్థం చేసినటువంటి గ్రంథం ప్రకటన గ్రంథం. ఈ రీతిగా అనేకమైనటువంటి ఆరంభాలకు ప్రకటన ఆదికాండం గ్రంథం ప్రారంభమైతే అనేకమైనటువంటి విషయాలకు ముగింపుగా తిరిగి ఒక నూతనమైనటువంటి ప్రారంభంగా మనం చూస్తాం. అందుకంటాడు 21వ అధ్యాయం మొదట్లోనే, ఇదిగో నేను నూతన ఆకాశమును నూతన భూమిని చూచి తిని, ఇదిగో పాతవి గతించాను అంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి శ్రేష్టమైనటువంటి గ్రంథాన్ని దేవుడు మన చేతులకి అందించి ఉంటుండగా, ఈ గ్రంథాన్ని యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం ప్రకారం పరిశీలించి చదువుకుందాం. అది మనకు ప్రయోజనకరం. దేవుని మాటలు మన హృదయంలో భద్రపరుచుకుందాం. విన్న మాటలను అనుసరించి మొదటిగా మనకు అన్వయించుకుంటూ విన్న మాటలను అనుసరించి జీవిద్దాం. అంత మాత్రమే కాదు, ఇంకా మన కుటుంబాల్లో రక్షణ పొందినటువంటి మన రక్త సంబంధికుల కొరకు భారంతో ప్రార్థన చేద్దాం. ఇంకా మన రక్షణ పొందినటువంటి మన స్నేహితుల కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు. ఈ రోజుల్లో బహిరంగంగా వెళ్ళి సువార్త చెప్పే పరిస్థితులు కూడా రోజు రోజుకు తగ్గిపోతా ఉన్నాయండి. అలాగైతే ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయగలిగినటువంటి, ఎటువంటి ఆటంకం లేకుండా చేయగలిగినటువంటి ఒకే కార్యం ప్రార్థన అనేది. ఈ ప్రార్థన ద్వారా మనం అనేక ఆత్మలను సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ప్రార్థన వినేటువంటి దేవుడు ఆయన పావనుడైనటువంటి దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. మన ప్రార్థన ఆయన యొక్క హృదయాన్ని కదిలించేటువంటిదిగా ఉంటూ ఉంటుందని ప్రార్థనా శక్తిని గురించి అనేక మంది భక్తుల జీవితాల్లో మనం మరి ప్రత్యక్ష సాక్షుల్లాగా మనం చూడగలం. అలాగైతే ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడినటువంటి మాటలు, దేవుని యొక్క ఆశ మానవునితో కలిసి జీవించాలని, ఆ ఆశను నెరవేర్చడానికి మనం కూడా ఆయనకి సహకారులుగా ఆయనతో పాటు కలిసి పనిచేయాలి. ప్రభు ఆత్మ పనిచేస్తా ఉన్నాడు, సంఘము పనిచేస్తా ఉంది. అలాంటి మనము కలిసి పనిచేస్తూ ఉండగా ప్రభు ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను అన్నాడు. ఆ త్వరగా వస్తున్నానని చెప్పినటువంటి ఆ ప్రభువుకి మనం ఇవ్వవలసినటువంటి జవాబు ఏంటి? చిట్ట చివరిగా ప్రకటన గ్రంథంలో ఆ జవాబుని మనము చూడగలం. ఆ మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. 22వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు
అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. చూడండి, ఈ మాట పలికింది ఎవరు? యోహాన్. ఈ మాట పలికింది యోహాన్. అంత మాత్రమే కాదు, 17 వచనం చూస్తే ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడు కూడా రమ్ము అని చెప్పవలెను. అలాగైతే ఈరోజు మనం అందరం వింటున్నాం, ఇదిగో త్వరగా వస్తున్నానని ప్రభు చెప్పాడండి, ఈ మైకులో చెప్పాడు. మనం ఈ జవాబు ఇవ్వగలమా? ప్రభు అయిన యేసు రమ్ము అనగలమా? అనలేం. ఎందుకంటే ఇంకా మనం సిద్ధపడట్లేదు. ఇంకా లోకపరంగానే మనం ఆశలు పెట్టుకొని జీవిస్తా ఉన్నాం. ముగ్గురు వ్యక్తులు ఇక్కడ రమ్ము అని చెప్తున్నారండి. ఎంత సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తుంటే, ఇక్కడ యోహాన్ అన్నాడు ప్రభు అయిన యేసు రమ్మన్నాడు. తర్వాత ఆత్మ, సంఘంలో ఉన్న పరిశుద్ధాత్మ రమ్ము అని చెప్తున్నాడు. పెండ్లి కుమార్తె కూడా రమ్ము అని చెప్తున్నాడు. అంటే పెండ్లి కుమార్తె సిద్ధంగా ఉంది. అలాగైతే ఆ పెండ్లి కుమార్తె నీవే, ఆ పెండ్లి కుమార్తె నేనే. మనం సిద్ధంగా ఉండి రమ్ము అని చెప్పాలి. అంటే సిద్ధంగా ఉండాలంటే నాలో ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి, నేను సరి చేసుకుంటేనే సిద్ధంగా ఉండి రా అంట. పెళ్లి కుమారుడు వస్తున్నాడండి, ఆయన పూర్తి అలంకరణతో వచ్చాడు. పెళ్లి కుమార్తె సిద్ధపడలేదు, ఇంకా పెళ్లి గౌను వేసుకోలేదు. రా అని చెప్పగలదా? చెప్పలేదు. అట్లానే మనలో ఉన్నటువంటి లోటుపాట్లు సరి చేసుకుందాం. సమయం ఎక్కువ లేదు. మనం కూడా ప్రభు అయిన యేసు రమ్ము అనేటువంటి చెప్పే స్థితిలో మనమందరం ఉంచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తగిన సహాయం దయచేయను గాక. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మా ఆలోచన చేద్దాం. ఒక క్షణం కళ్ళు మూసుకొని, ప్రభువా, నాతో కలిసి జీవించడానికి నువ్వు ఇష్టపడుతున్నావు, కానీ నాలో నీకు ఇష్టమైనవి కాకుండా ఉన్నాయి. లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నాలో మీకు ఇష్టమైనవి ఏంటో నాకు తెలుసు, నీకు తెలుసు. వాటిని నేను విడిచిపెడుతున్నాను ప్రభువా. నన్ను కడగండి, నన్ను బలపరచండి, సిద్ధపడటానికి సహాయం తెచ్చేయండి. మీరు త్వరగా వస్తున్నానని చెప్తున్నారు, అయితే నేను సిద్ధంగా లేను. ఇప్పటికైనా నేను సిద్ధపడటానికి నాకు మీ ఆత్మ జ్ఞానం ఇవ్వండి, మీ ఆత్మ సహాయం దయచేయండి అని చెప్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని అందరినీ బలపరచును గాక. ప్రేమ కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడు, మా ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన యొక్క స్వకీయ సంపాద్యమైనటువంటి స్థానిక సంఘముగా ఈ ఉదయకాలం మేమందరం కూడా మీ పాదాల దగ్గర చేరాం, మిమ్మల్ని ఆరాధించాం, స్తుతించాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రొట్టె విరిచాము. రొట్టె విరిచిన మేము ఆ క్రీస్తు ప్రభువారి యొక్క మనసు కలిగి ఉండటానికి, ఆ క్రీస్తు ప్రభు యొక్క స్వరూపంలోకి మార్చబడటానికి మీరే మీ ఆత్మ ద్వారా మాకు సహాయం దయచేయండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాయా. అనేక ప్రకటనలు చేపట్టాయి. ఆ ప్రకటనలో ఉన్న ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరాలు తీర్చండి, అక్కర్లు తీర్చండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు స్వస్థత దయచేయండి. ఇంకా రక్షణ పొందని బిడ్డలను మీరు సంధించండి, వారిని కూడా రక్షించండి. ఈ సమయం ఎక్కువ లేదనే సంగతిని రక్షణ పొందని వారు, రక్షణ పొందిన మేము కూడా గుర్తిరిగి ప్రభు రాకడ కొరకు సిద్ధపడటానికి సహాయం దయచేయమని మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట స్తుతులు చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.